ఈరోజు మహాభారతం పరిచయం గురించి తెలుసుకుందాం. అసలు మహాభారతం ఎవరు చెప్పారు? ఎవరు రాశారు? అనే విషయాల గురించి. మహాభారతం భగవాన్ వ్యాస చెప్తారన్నమాట. వ్యాస మహర్షి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తా ఉంటారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని కోరుకుంటే అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్తారు. నా దగ్గర మహాభారతం కథ మొత్తం ఉంది. కానీ అది రాయగలిగే ఒక వ్యక్తి నాకు కావాలి అనేసి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా సెలవిస్తారు. మీరు గణపతికి పూజించండి. ఆయన కోసం తపస్సు చేయండి. ఆయనే ఈ పని చేయగలుగుతారు అనేసి అంటారు. అప్పుడు ఇంకా వ్యాస మహర్షి గణపతి కోసం ప్రార్థిస్తారు. గణపతి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని కోరగా వ్యాస మహర్షి ఇలా సెలవిస్తారు. నేను ఇలా మహాభారతాన్ని చెప్తాను. మీరు రాస్తారా అనేసి. దానికి వినాయకుడు ఇలా సెలవిస్తారు. సరే నేను రాస్తాను. కానీ నా కలం అనేది అస్సలు ఆగకూడదు. అలా ఆగకుండా ఉండేలాగా నువ్వు చెప్పాలి అనేసి. దానికి భగవాన్ వ్యాస సరే నేనైతే ఆపకుండానే చెప్తాను. కానీ నేను ఏదైతే చెప్తానో మీరదంతా అర్థం చేసుకొని రాయాలి అని చెప్తారు. దానికి వినాయకుడు నవ్వి సరే అని చెప్తారు. ఇంకా మహాభారతాన్ని రాయడం మొదలుపెడతారు.